దానివల్ల కొద్దిగా ఈసారి దెబ్బ తగిలే అవకాశం గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయం లెక్కేసుకోండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో. ఇల్లు కూడా 30 లక్షల ఇల్లు ఇంతవరకు ఎవరు చేసింది లేదు. ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలడు, కానీ వేరే ముఖ్యమంత్రి ఎవరు చేయలేరు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. అది ఈ నియోజకవర్గంలో ఇప్పుడు నారాయణ స్వామి యొక్క కూతురు కృపాలక్ష్మి గారు ప్లస్ తెలుగుదేశం నుంచి థామస్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి 2 సార్లు ఎమ్మెల్యే, 2వసారి మంత్రి అయినాడు. మంత్రి అయినాక 30 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు డెవలప్మెంట్. కానీ ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా. ఆయనకి ఇవ్వాలంటే ఆయన కూతురికి కావాలి అడిగినాడు. 3 times కూడా ఆయనకి సీట్ ఇచ్చి మార్చారు, టికెట్ ఇచ్చి మార్చారు. కానీ నువ్వే ఉండాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ నేను ఉన్నప్పుడే మా పాపకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేసి అడిగినాడు. దాన్ని అనుకుని ఒప్పుకొని ఇచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ.